బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి పొందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద అధికారులు ఏసీబీ దాడులు నిర్వహించారు. లారీల డ్రైవర్ల వద్ద నుండి నేరుగా డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్ల ముందే లారీ డ్రైవర్లు ఆర్టీఏ అధికారులకు డబ్బులు ఇవ్వడాన్ని అధికారులు గుర్తించారు. విధుల్లో ఉన్నటువంటి ఆర్టీఏ ఏఎంవీఐ శ్యామ్ మరో ముగ్గురు ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను అధికారులు లెక్కేస్తున్నారు. बार्डर है ना बार्डर రైట్గా కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి పొందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద అధికారులైతే ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇక ఈ దాడులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని పొందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఏసీబీ చెక్ పాయింట్ ఏసీబీ అధికారులు పొందుర్తి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే చెక్ పాయింట్ వద్ద లారీ డ్రైవర్ల వద్ద నుంచి నేరుగా డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే మరోవైపు డ్రైవర్లు నేరుగా ఇటు ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు, అదేవిధంగా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులు ఇస్తున్న ఘటన ఏసీబీ అధికారుల ముందే చోటు చేస్తుంది. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే డ్రైవర్లు నేరుగా వచ్చి ఏసీబీ అధికారులకు, ఏసీబీ సిబ్బందికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడింది. దీంతో ఒక్కసారి అక్కడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే డబ్బులు అధికారుల కళ్ళ ముందే డబ్బులు ఇస్తున్న పరిస్థితి నేరుగా జరిగింది. ఈ సంఘటనను ఒక్కసారి ఏసీబీ అధికారులు అవాక్కైన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని ఇక్కడ ఏసీబీ అధికారుల ముందే ఈ సంఘటన జరుగుతుండడంతో ఒక్కసారి నిర్గాంతపోయిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రైవేట్ వ్యక్తులను అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అసలు ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంతమంది డ్రైవర్లు డబ్బులు ఇస్తారనే విషయంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులను, అదేవిధంగా ఆర్టీఏ సిబ్బందిని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్ యూ.